హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. మనం ఈ యొక్క వీడియోలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎటువంటి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు హోల్డ్ చేయడానికి కావాల్సిన టైం ఫ్రేమ్ని 1 to 5 years వరకు అయితే ఎటువంటి టైం ఫ్రేమ్ని వాడాలి, 5 to 10 years వరకు ఎటువంటి టైం ఫ్రేమ్ని వాడాలనేది ఈ యొక్క వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా మీకు క్లియర్గా చూపించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ టైం కానీ మీరు యొక్క ఈ ఛానల్ని చూసినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సపోర్టింగ్ వీడియోస్ కోసం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. ఈ యొక్క స్క్రీన్ రికార్డింగ్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను జరోదాలో ఉన్నటువంటి కైట్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఈ యొక్క వాచ్ లిస్ట్లో 2 స్టాక్స్ని యాడ్ చేయడం అనేది జరిగింది. అందులో ఒకటి ఇండస్ఇండ్ బ్యాంక్, 2 వేదాంత లిమిటెడ్ అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క చార్ట్ను కానీ మనం చూసుకున్నట్టయితే ఈ రకంగా రైట్ సైడ్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో దీనికి టైం ఫ్రేమ్ వచ్చేసరికి మనం వీక్లీ టైం ఫ్రేమ్ని మనం పెట్టుకుందాం. ఇండికేటర్స్లోకి వెళ్ళి ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ని మనం యాడ్ చేసుకున్నట్టయితే ఈ రకంగా ఈ లైన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఈఎంఏ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఈ లెంత్ వచ్చేసరికి 200 పెట్టుకోవాలి. 200 మూవింగ్ యావరేజ్ని పెట్టుకొని లేన్ కలర్ని చేంజ్ చేసుకొని థిక్నెస్ని కూడా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. ఈ రకంగా యాడ్ చేసుకుని సేవ్ చేసుకున్నట్టయితే ఈ యొక్క గ్రాఫ్ ఈ రకంగా మీకు కనిపిస్తుంది. సో ఈ 200 మూవింగ్ యావరేజ్ లైన్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు 1 to 5 years కోసం, నేను చెప్పేది ఫస్ట్ 1 to 5 years కోసం ఏదైనా స్టాక్లో మనం హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ ఇండస్ఇండ్ బ్యాంక్ 1 to 5 yearsలో మనం హోల్డ్ చేయడానికి ఈ 200 మూవింగ్ యావరేజ్ లైన్ కిందన ఉంది కాబట్టి ఇందులో ఎంటర్ అవ్వడానికి లేదు. ఇది ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ని క్రాస్ అవుతుందో వీక్లీ టైం ఫ్రేమ్లో అప్పుడు ఇది 1 to 5 years కోసం ఈ యొక్క స్టాక్ని మనం హోల్డ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో అదేవిధంగా 5 to 10 years కోసం, 5 to 10 years కోసం మనం ఏం చేయాలంటే ఈ యొక్క లెంత్ వచ్చేసరికి 20 పెట్టుకోవాలన్నట్టు. 20 పెట్టుకుని ఈ యొక్క టైం ఫ్రేమ్ వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్ని మనం పెట్టుకోవాలి. ఇది వరకు 1 to 5 years కోసం వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం, 200 మూవింగ్ యావరేజ్ని పెట్టుకున్నాం. ఇప్పుడు 5 to 10 yearsని స్టాక్ని హోల్డ్ చేయడం కోసం మంత్లీ టైం ఫ్రేమ్ని పెట్టుకొని మూవింగ్ యావరేజ్ సెట్టింగ్స్లో 20 మూవింగ్ యావరేజ్ని మనం పెట్టుకోవాలి. సో ఈ రకంగా పెట్టుకున్నప్పుడు ఈ రకంగా లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ని చూసినట్టయితే ఈ మంత్లీ టైం ఫ్రేమ్లో 20 days మూవింగ్ యావరేజ్ లైన్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తుందో అప్పుడు 5 to 10 years కోసమని ఈ స్టాక్ని మనం హోల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇది ఇంకా ఎంటర్ అవుతుంది. 20 days మూవింగ్ యావరేజ్ మంత్లీ టైం ఫ్రేమ్లో ఇది క్రాస్ ఓవర్కి దగ్గరలో ఉంది. ఎప్పుడైతే ఈ లైన్ని క్రాస్ చేస్తుందో ఈ స్టాక్ని మనం లాంగ్ టర్మ్ 5 to 10 years కోసం అనేది మనం పెట్టుకోవచ్చు అన్నట్టు. ఈ రకంగా మనం ప్రతి స్టాక్ని బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. సో మీకు నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వేదాంత లిమిటెడ్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వేదాంత లిమిటెడ్ యొక్క చార్ట్ను మనం చూసుకున్నట్టయితే 1 to 5 years కోసమని ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేసినట్టయితే వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం. వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఈ మూవింగ్ యావరేజ్ని 200 పెట్టుకున్నాం. 200 పెట్టుకున్నాం. సో ఈ 200 మూవింగ్ యావరేజ్ లైన్ క్రాస్ ఓవర్ చేసింది చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేసిందో ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ లైన్ కిందన డౌన్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ క్రాస్ ఓవర్ చేసింది. ఇక్కడ కానీ ఎంటర్ అయితే 2023 డిసెంబర్లో కానీ ఎంటర్ అయితే ఈ వేదాంత లిమిటెడ్లో 1 to 5 years కోసమని చూడండి. మీకు 229 రూపీస్లో ఎంటర్ అయితే ఇప్పుడు 684 రూపీస్ వరకు ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళడం జరిగింది 1 to 5 years టైం ఫ్రేమ్ కోసం. అదేవిధంగా 5 to 10 years కోసం అంటే ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. 200 మూవింగ్ యావరేజ్ లైన్ క్రాస్ ఓవర్ చేసి పైన ఉంటుంది కాబట్టి ఈ యొక్క స్టాక్లో ఎంటర్ అవ్వచ్చు. 5 to 10 years కోసం మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి 20 days మూవింగ్ యావరేజ్ని మనం పెట్టుకుందాం. సో మనం ఈ 5 to 10 years కోసం కూడా చూసినట్టయితే ఈ 20 days మూవింగ్ యావరేజ్ లైన్ని మంత్లీ టైం ఫ్రేమ్లో క్రాస్ ఓవర్ చేసి పైన ఉంది కాబట్టి ఈ యొక్క స్టాక్లో మనం 5 to 10 years అంటే 5 to 10 years ఫ్రేమ్లో కూడా మనం ఈ స్టాక్ని మనం చూడొచ్చు అన్నట్టు.
సో ఏదైనా ఒక స్టాక్ ని మనం 1 to 5 ఇయర్స్ కానీ 5 to 10 ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మూడ్ లో చూసినట్టయితే ఈ రకంగా ఈ 2 టైమ్స్ ఫ్రేమ్ లో చెక్ చేసుకొని ఆ యొక్క స్టాక్ లో హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా అనేది మనకి క్లియర్ గా తెలుసుకోవచ్చు అన్నట్టు.